హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిచ్చిరాలు తిరిగమ్మని. ఇవాళ వచ్చేసి 3D పెయింట్స్ అంటే ఎలా వేయాలో ఏంటని చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం ఒక అట్ట ముక్క కానీ లేదంటే కనుక ఒక పేపర్ కానీ తీసుకొని ఇలా కొలతలతోటి చూసారు కదా 9 సెంటీమీటర్లు, అలాగే 18 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు, అలాగే 15 సెంటీమీటర్లు ఇలా మొత్తంగా మనము గీసుకోవాలన్నమాట. డ్రాయింగ్ గీసుకోవాలి. ఫస్ట్ గీసుకొని ఇక్కడ ఒక డాట్ ఉంది కదా, కంపల్సరీగా అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, చాలా నీట్గా. ఇలా డ్రాయింగ్ గీసుకున్న తర్వాత మనకి ఒక ప్లెయిన్ గోడ ఉంటుంది కదా, మనకి వైట్ కలర్ గోడ అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి లుక్ కూడా చాలా బాగా వస్తుంది వైట్ కలర్ కాబట్టి. మనం ఈ కలర్ వేయటం వల్ల చాలా గ్రాండ్గా చాలా లుక్ అయితే వస్తుంది అనమాట మంచిగా. చూసారు కదా, ఇలా గోడ మీద మనము చూసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఎలా వేసుకుంటే మనకు బాగుంటుంది ఏంటి అనేది ముందుగా మనము సెట్ చేసుకుంటూ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని అప్పుడు మనం ఈ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. మనం ఎప్పుడైనా కొత్త హౌస్ అట్లా కట్టుకున్నప్పుడు మనం సొంతంగా మనం వేసుకోవటానికి బాగుంటుందని చెప్పేసి, లేదంటే మనం మామూలుగా పాత ఇంట్లోనే ఇలా వేసుకుంటే కనుక మనకి ఇంకా లుక్ అనేది వస్తుంది అనమాట. మంచి ఇంటికి లుక్ వస్తుంది అనమాట మంచిగా. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే మనము చిన్న చిన్న డిజైన్స్ అన్నా మనం ఓన్గా వేసుకోవచ్చు కదా, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాం. అంటే మనం ఫస్ట్ ట్రై చేయడానికి మేము ఇలా వేసుకుంటున్నాము. ఎందుకంటే చిన్న డిజైన్లు వేసినా కూడా వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంటారు. అందుకని చెప్పేసి సరే ఏదైనా సరే మనం ఇలా సొంతంగా మనం వేసుకోవటుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాము. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను నేను 3D పెయింట్స్ వేసి. ఇప్పుడు ఇంకొక డిజైన్ అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం గీసుకోవాలన్నమాట. నేను పెన్సిల్తో గీసాను. పెన్సిల్తోనే గీసుకోవాలండి, పెన్తో గీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఎక్కడైనా కొంచెం తప్పుగా అనిపిస్తే మళ్ళీ మనం ఎరేజ్ చేసేసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చు. కాబట్టి మనం కంపల్సరీగా పెన్సిల్తోనే వేయాలి, పెన్నుతో అయితే వేయకూడదు. చూసారు కదా, ఈ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా రావాలండి, పర్ఫెక్ట్గా వస్తే మనకి డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే పెయింట్ కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం గీసుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ పెయింట్ ఎలా వేస్తున్నాను ఏంటనేది. చూసారు కదా, ఇలా గీసుకున్న తర్వాత నేనైతే వైట్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్లో చిన్న చిన్న బాటిల్స్ కలర్స్ ఉంటుంది కదా, ఆ కలర్స్ యాడ్ చేసుకొని ఇలా పెయింట్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా అసలు ఎంత షైనింగ్గా ఎంత బాగా వచ్చిందో మనకి డిజైన్ అనేది. చూసారు కదా, ఇలా కొంచెం పెద్ద బ్రష్ తీసుకొని ఇలా మనకి పర్ఫెక్ట్గా మనకు టైం పడుతుంది, కానీ నిదానంగా చూసుకుంటూ వేయాలండి. ఇలా చూసుకుంటూ వేసుకొని మళ్ళీ మనము తర్వాత ఈ డిజైన్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము సైడ్లో ఇంకా ఉంది కదా ఖాళీ అంతా కూడా మనం చిన్న బ్రష్తో ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ అనేది. చూసారు కదా, అది అయిపోయిన తర్వాత చిన్న బ్రష్తో ఇలా కోనలు ఉన్నాయి కదా, ఇలా సైడ్లో మనము ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. చూసారు కదా, ఫినిషింగ్ ఇచ్చిందంతా కూడా ఎంత బాగుంది, అసలు డిజైన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో మనకి. చాలా బాగుంటుంది. ఇంకా మనం డిజైన్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత డిజైన్ ఇంకా చాలా బాగుంటుంది. మన ఓన్గా మనం వేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరండి. వచ్చిన వాళ్ళంతా అడుగుతూ ఉంటారనమాట, చాలా బాగుంది, ఎవరు వేసారని. చూసారు కదా, నెక్స్ట్ ఇంకో పెయింట్ అనమాట, ఇంకో కలరు.
ఇది వచ్చేసి నేను అన్ని కలర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అన్నీ మిక్స్ చేస్తే ఈ కలర్ వచ్చిందనమాట. మనము అది అయిపోయిన తర్వాత ఈ డిజైన్కి మనము అక్కడక్కడ డాట్ అంటే మనం ఏ పెయింట్స్ అయితే వేస్తున్నామో ఏ బాక్స్కి అక్కడ మనము కొంచెం కొంచెం వేసుకొని అలా పెట్టేసుకుంటే మనకి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వేరే బాక్స్లో వేయకోకుండా మనకి ఇలా సెట్ అయిపోతుంది అనమాట. చూసే కదా ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మాత్రం దీంతోనే ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాము డైరెక్ట్గా ఒకేసారి. ఎందుకంటే మనకి బాక్స్ లాగా అంటే స్క్వేర్ టైప్లో మనకి కరెక్ట్ సరిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇలా ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా దీనికి వచ్చేసి మనకి మళ్ళీ చిన్న బ్రష్ యూజ్ చేయక్కర్లేదు, సరిపోతుంది అనమాట. చూసే కదా ఇలా వచ్చిందనమాట డిజైన్ అనేది, చాలా బాగుంది కదా. మనకి లైట్ కలర్ నిండు కలర్ ఒకటి వేసుకొని లైట్ కలర్స్ ఒక 2 కానీ 1 కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఇలా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కూడా రీచబుల్ అవుతుంది, అలాగే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను నేను. చూసారు కదా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంటికి వచ్చిన వాళ్ళంతా అడుగుతున్నారు అనమాట ఎవరేసారు చాలా బాగుంది ఏంటనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.